ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి కారణమైన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతుంది. అదే హర్ముజ్ జలసంధి మూసివేత. ఈ పరిణామం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా చమురు రవాణాకు ఈ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇది ముడి చమురు ధరల పెరుగుదలకు, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుభారానికి దారితీసే అవకాశం ఉంది. అసలు హర్ముజ్ జలసంధి అంటే ఏమిటి, ఎక్కడ ఉంది? హర్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే అత్యంత ఇరుకైన సముద్ర మార్గం. ఇది ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ దేశాల సరిహద్దుల మధ్య ఉంటుంది. దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే. అయితేనేం ప్రపంచ చమురు రవాణాకు ఇది గుండెకాయ లాంటిది. ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతానికి దాదాపు 700కు పైగా ఆయిల్ ట్యాంకర్లు ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భద్రతా కారణాలతో ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజ్ రద్దు చేయడంతో ఏ నౌక అటు వెళ్ళలేకపోతుంది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాబోయే రోజుల్లో బ్యారెల్ చమురు ధర $100 దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ దేశాల చమురు వెళ్తుంది, ఎంత వెళ్తుంది? ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో 20% ఇక్కడి నుంచే రవాణా అవుతుంది. ప్రపంచ ఎల్ఎన్జీ గ్యాస్ రవాణాలో కూడా 20% ఈ మార్గం గుండానే జరుగుతుంది. ప్రతిరోజు సుమారు 20 నుంచి 21 మిలియన్ల బ్యారెళ్ల చమురు ఈ జలసంధి గుండా వెళ్తుంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ లాంటి దేశాలు తమ చమురును ప్రధానంగా ఈ మార్గం గుండానే ఎగుమతి చేస్తాయి. ఇక్కడి నుంచి వెళ్తే చమురులో అత్యధిక శాతం ఆసియా దేశాలైన చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలకు చేరుతుంది. అయితే భారత్పై పడే ప్రభావం ఏంటి? ఇండియా తన ముడి చమురు అవసరాల కోసం 88% పైగా దిగుమతులపైన ఆధారపడుతుంది. ఇందులో సుమారు 50 నుంచి 50% చమురు, అంటే రోజుకు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్లు ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే మనకు వస్తుంది. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోవడంతో భారత్కు తీవ్రమైన ఇంధన కొరత ఏర్పడే ముప్పు ఉంది. దీనివల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కూడా బగ్గుమంటాయి. సామాన్యుడిపై ఆర్థిక భారం దారుణంగా పడుతుంది. అమెరికా ఏమంటుంది? ఇరాన్ దళాలు జలసంధిని మూసివేశామని ప్రకటిస్తున్నా అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. హర్ముజ్ జలసంధి ఇంకా తెరిచే ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతుంది. అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాన్ని మూసివేశామన్న ఇరాన్ వాదనలను అమెరికా తీవ్రంగా ఖండించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు షిప్పింగ్ డేటా చెబుతుంది. వందల కొద్ది ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పరిస్థితి ఇలానే ఉంటే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి తీవ్ర ఇంధన సంక్షోభం రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది.